తడుముకోకుండా చెప్తాడు. నకులుని కోరుకుంటాడు. నకులుడు. అదేంటి నకులుడు చిన్నపిల్లోడు ఆడెందుకు కోరుకున్నావు? భీముని కోరుకోవచ్చు కదా వీరుడు, లేకపోతే అర్జున్ కోరుకోవచ్చు కదా శక్తివంతుడు, నువ్వు రాబోయే యుద్ధంలో గెలుస్తావు కదా అంటే, అయ్యా కాదు, మా తండ్రి గారికి ఇద్దరు భార్యలో పెద్ద భార్యకి నేను అండ్ అర్జునుడు అండ్ భీముడు ముగ్గురు కొడుకులు, మా రెండో భార్యకి అంటే మా చిన్నమ్మకి నకులుడు సహదేవుడు. ఇప్పుడు మేమేం చేశానంటే, అంటే మా అమ్మగారికి నేను బతికున్నాను, అలాగే మా చిన్నమ్మకి కూడా పెద్ద కొడుకు బతికుండాలి కదా, ఏదే ధర్మం కదా అంటాడు. ఆ తల్లి శాంతిస్తుంది కదా, ఆమె ఆత్మ సంతోషిస్తుంది కదా అయ్యా. అంటే ఇద్దరు కొడుకులు ఒకడు బతికాడు, ముగ్గురు కొడుకులు ఒకడు బతికాడు, చాలు కదా బతికించు అంటాడు. అన్నగానే ఇంకా యక్షుడు పరవశించిపోతాడు. అబ్బా ధర్మం అంటే ఇదిరా బాబు, ధర్మం అంటే ఇదే అని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నానయ్యా, నువ్వు కూడా హ్యాపీ అని ఇదిగో బతికడు తీసుకోమంటాడు. లేదు నేను నాట్ హ్యాపీ అంటాడు. ఎందుకని అంటాడు, తమ్ముళ్ళు మిగతా ముగ్గురు తమ్ముళ్ళు వెగజీవితులుగా ఉంటే ఎవడన్నా హ్యాపీగా ఉంటాడండి అంటాడు. వద్దునైనా తీసుకెళ్ళినైనా నీలాంటి ధర్మాత్ముడు హృదయం గాయపడ్డా నాలాంటి పోతాడు నాయన, పట్టుకుపోని మొత్తం బతికేస్తాడు. అల్లుగుట్టయే ఎరుగని అజాత శత్రువు అలిగిన నాడు. గుర్తుపెట్టుకొని మిత్రులరా, ధర్మానికి అంత పవర్ ఉంది. ధర్మంలో ఉన్నవాడు కొద్దిగా బాధపడ్డా వాడు ఫట్టమంటాడు అవతలడు. మీరు శాపాలేమీ అట్టక్కర్లా, కొంచెం ఫీల్ అయినా చాలు వాడు ఎగిరిపోతాడు. అందుకని ఎప్పుడు ధర్మంలో ఉండండి చాలు. ఆ ధర్మే మనల్ని కాపాడుతుంది, ఆ ధర్మమే మనల్ని జీవింపజేస్తుంది.